జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్ శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యులలో మొదటివాడు. సాధనా కాలంలో రాకాల్ కొన్ని అద్భుత శక్తులు పొందాడు. ఒకసారి దేవాలయపు తోట పనివాడు అస్వస్థతకు గురి అయినాడు. అతన్ని చూసేవారెవరూ లేరు. రాత్రింబవళ్ళు రాకాలు అతనికి సేవ చేశాడు. ఒక రాత్రి ఆ రోగి చాలా నొప్పిగా బాధపడుతున్నాడు. తన దగ్గర మందేమీ లేనందున రాకాల్ ఆ రోగి తల వద్ద కూర్చొని ఒక మంత్రం జపించసాగాడు. కాసేపటికి అతడిని నిద్రమత్తు ఆవరించింది. అప్పుడు ఒక దివ్య తేజస్సుతో వెలుగొందే అందమైన 12 సంవత్సరాల బాలిక అతడి ముందు సాక్షాత్కరించింది. ఆ బాలికను దేవతగా గుర్తించి రాకాల్, అమ్మా, ఈ రోగికి నయమవుతుందా అని అడిగాడు. అవుతుంది అని సమాధానమిచ్చి ఆమె అంతర్ధానమైంది. అత్యాశ్చర్యకరంగా ఆ మర్నాడు ఆ రోగికి స్వస్థత చేకూరింది. జై శ్రీరామకృష్ణ.